నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా ప్రకటన వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే 12 పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయండి. ప్రభుత్వానికి ఏపీ ఎన్‌జీఓ సంఘం విజ్ఞప్తి. పెండింగ్ డీఏలు, ఆర్థిక ప్రయోజనాలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు విద్యాసాగర్ డిమాండ్. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పైన తక్షణమే దృష్టి సారించాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు అలాగే విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల వేతన సవరణ కోసం 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని అయితే ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలోని ఏపీ ఎన్‌జీఓ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను ఘనంగా సత్కరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర నష్టం. విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో జీతాలు రాక, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందక ఎన్నో అవస్థలు పడ్డాము. నేడు ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వేగంగా స్పందించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. తక్షణ చర్యలకు ధన్యవాదాలు. ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీన జీతాలు చెల్లించడం, పెండింగ్‌లో ఉన్న సుమారు 30,000 కోట్ల ఆర్థిక ప్రయోజనాలలో భాగంగా 7,500 కోట్లను విడుదల చేయడం ఉద్యోగులకు కొంత ఊరట కలిగించిందని విద్యాసాగర్ గారు పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాన డిమాండ్లు, స్పష్టమైన కార్యాచరణ అవసరము. 12వ పీఆర్సీ ఏర్పాటు వాస్తవానికి 2023 జూలై 1 నుండే కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ నేటికి పీఆర్సీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన ప్రమాణాలను కాపాడుకోవాలంటే తక్షణమే 12వ పీఆర్సీని నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. డీఏ బకాయిల విడుదల. అపరిష్కృతంగా ఉన్న 3 డీఏ విడుదలను వెంటనే మంజూరు చేసి వాటి బకాయిలను వెంటనే చెల్లించాలి. ఇది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల పటిష్టం. ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుండి కోట్లాది రూపాయల హెల్త్ స్కీమ్ కోసం మినహాయిస్తున్నారు. కానీ ఆ నగదును సకాలంలో నెట్వర్క్ హాస్పిటల్స్‌కు జమ చేయకపోవడంతో ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో వైద్యం అందటం లేదు. ఈ బకాయిలను వెంటనే చెల్లించి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. సచివాలయ ఉద్యోగుల బదిలీలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారు నివాసం ఉంటున్న సొంత మండలాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పించాలి. స్థానికేతరులను నియమించడం వలన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలి. సీపీఎస్ రద్దు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ని పునరుద్ధరించడంపై కొత్త ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. నూతన ప్రధాన కార్యదర్శి డివి రమణ మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, ఉద్యోగుల ఐక్యత కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.